attends, wir häkeln. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవీంద్ర భారతి వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి సమాచారం తెలిసిన వెంటనే హోంమంత్రితో పాటు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. తీసుకొస్తున్నారు వాళ్ళు లోపలికి పంపించేది. ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్. రవీంద్ర దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ ప్రాంతంలో కూడా మరో పేలుడు జరిగింది. ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఉంది. బస్ షెల్టర్లో ఒక సైకిల్కు బాంబు పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఇక్కడ కూడా చాలా మంది చనిపోయినట్టుంది. ఇంకా మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా నిర్ధారణ కావాల్సింది. అనేక మంది కూడా గాయపడ్డారు. ఇప్పుడే డిపి దినేష్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దీనికి సంబంధించిన పరిస్థితిని సమీక్షించే పనిలో ఉన్నారు. ప్రాథమికంగా అంటే పేలుడు జరిగిన తీవ్రతను, అదేవిధంగా తీరును బట్టి మాత్రం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ దీని పేలుడుకు జరిపి ఉంటుందని ఒక నిఘా వర్గాలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీతో పాటు అదేవిధంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అందరూ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను, అదేవిధంగా మృతులను కూడా వివిధ ఆసుపత్రులకు తరలించారు. అదేవిధంగా మార్చిలకు సంబంధించి కూడా జరిపారు. దానికి సంబంధించి అదే ఇందులో ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారు, అదేవిధంగా పేలుడు పదార్థాలకు సంబంధించిన తీవ్రత ఏంటి, దాని మూలాలు ఏంటి, ఒకవేళ ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు, ఇక్కడ ఎలాంటి సైకిల్కు ఒక ప్రాంతంలో, మరొక ప్రాంతంలో స్కూటర్లో ఈ డిక్కీలో కూడా ఒక పేలుడు పదార్థం పెట్టి రెండు ప్రాంతాల్లో కూడా పేలుడు పదార్థాలను పేల్చినట్టుగా ప్రాథమికంగా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం అంటే అమ్మోనియా నైట్రేట్ ద్వారా ఈ పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండొచ్చునని ఫోరెన్సిక్ నిపుణులు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ డాగ్ స్క్వాడ్, అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని పేలుడు పదార్థాలను కూడా దాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఇటు పోలీసులు, ఇటు డీజీపీ దినేష్ రెడ్డి, అదేవిధంగా మంత్రి దానం నాగేంద్ర, మరికొంతమంది ఉన్నతాధికారులు, అదేవిధంగా సీఎం, హోంమంత్రి అందరూ కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు నిమగ్నమయ్యారు. అయితే చాలా కాలం తర్వాత, అంటే సుమారు 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో పేలుడు జరగడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉలిక్కి పడింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి అలర్ట్ విధించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలను, పోలీస్ కమిషనర్లు కూడా అప్రమత్తం చేశారు పేలుడు పదార్థాలకు సంబంధించి. అది పేలుడుతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అంతా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి సోదాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి దీని సమాచార సేకరణలో నిమగ్నమైనారు. మరోవైపు అంటే ఇండియన్ ముజాహిదీన్ సంస్థతో పాటు ఇంకా ఏదైనా అంటే లష్కర్ ఇ తోయిబా అలాంటి సంస్థలు కూడా ఇప్పటికే జంట నగరాల్లో మంచి నెట్వర్క్ ఉందని ఇప్పటికే నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం ఉంది. అయితే గతంలో జరిగిన పేలుళ్లకు మాత్రం ఇండియన్ ముజాహిదీన్ దీని బాధ్యత చేసింది కాబట్టి ఇదే కూడా అంటే గతంలో కూడా ముందు నుంచి కూడా అంటే ఇండియన్ ముజాహిదీన్కు ఇలాంటి పట్టు ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇప్పుడు డీజీపీ దినేష్ రెడ్డి వీరంతా కూడా ఉన్నారు. అయితే మాట్లాడే పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఇదంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అంతా అప్రమత్తమై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా అంటే ఎంతమంది వచ్చి ఉంటారు, ఎలా జరిగి ఉంటుందనే విషయాలు కూడా ఇవి రెండు కూడా అంటే సాధారణ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఇక్కడే దీన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఎలాంటి అనుమానం రాకపోయే ఉండే ప్రాంతం కాబట్టి ఎక్కువగా విఐపీలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సాధారణంగా బందోబస్తు కానీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అత్యంత సాధారణ ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి బస్ స్టాప్లలో కేవలం ఒక చిన్న టిఫిన్ సెంటర్ లాంటి ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నట్టుగా వ్యూహాత్మకంగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మాత్రం ఎలాంటి ఉగ్రవాద సంస్థ కూడా తమదే బాధ్యత అని చెప్పుకోలేదు. అయితే గతంలో మాత్రం చాలా సంస్థలు ఈ విధంగా ముందస్తుగానే మెయిల్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా
అని చెప్పినాడు. ఇప్పటివరకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ నెట్వర్క్, ఈమెయిల్స్ ద్వారా కూడా దీన్ని విశ్లేషించే కోణంలో ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మిగతా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించేందుకు చేరుకుంటున్నారు. ఇదంతా కూడా ఈ రాత్రి అంతా కూడా మరోవైపు అటు క్షతగాత్రులకు సంబంధించి వాళ్ళ కోలుకునేందుకు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. వారిని పూర్తి స్థాయి చికిత్స అందించడంతో పాటు దీనికి సంబంధించి ఒకవేళ మృతులు కూడా ఎవరు వారు ఎక్కడున్నారంటే వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చే పనిని కూడా కలెక్టర్లకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు అప్పగించారు. పోలీసులు నిఘా వర్గాలు మాత్రం ఈ పేలుడును విశ్లేషించే కార్యక్రమంలో ఉండడం జరిగింది. అయితే ఇండియన్ ముజాహిదీన్ ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా లష్కర్ తోయిబాతో పాటు కూడా దీనికి సంబంధించి ఉన్న నెట్వర్క్ సమాచారాన్ని కూడా విశ్లేషించే పనులు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అదే ఒకప్పుడు సిమి ఉగ్రవాద సంస్థ ఎప్పుడైతే దీనికి సంబంధించిన నిషేధం విధించిందో ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్ బలంగా పాల్పడినట్టు పోలీసులు అయితే బతకాల్ సోదరులు అంటే ఇండియన్ ఐఎం వ్యవస్థాపకులు కూడా వారి కోసం గత కొంతకాలంగా చేస్తూనే ఉండడం జరిగింది. మొత్తానికి ఈ పరిస్థితి అంతా కూడా దీనికి సంబంధించి అదేవిధంగా పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత ఫోరెన్సిక్ నివేదికలు మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి వారు కూడా విశ్లేషించే పనులు దీనికి సంబంధించి రవీంద్ర మిగతా వివరాలను మన రఘుపతి అందిస్తారు. రవీంద్ర, ప్రస్తుతం భయానకమైనటువంటి పరిస్థితుల్లో దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలు కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఈ రోజు జరిగినటువంటి వరుస బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలికిపడింది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాము. ప్రస్తుతం కోనార్క్ థియేటర్ దగ్గర కానీ ఇటు దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి ఓ దుకాణంలో కానీ జరిగినటువంటి బాంబు పేలుడు తీవ్రతకు సంబంధించి పోలీసులు ఇప్పుడే క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక దర్యాప్తు బృందాలతో పాటు జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కొద్దిసేపటి క్రితమే చూసాము రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులు మంత్రులు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చి జరిగినటువంటి అంశాలను వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత అసలు వాస్తవంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను దర్యాప్తు సంస్థలు క్లూస్ టీము అదేవిధంగా డాగ్ స్క్వాడ్లు కూడా వచ్చి పూర్తి అణువున క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను సేకరించి సంఘటన స్థలంలో దొరికేటువంటి అన్ని అంశాలను కూడా సేకరించి దర్యాప్తుకు ఉపయోగపడేలా వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సంఘటన స్థలానికి వచ్చారు. మనం సంఘటన స్థలానికి వచ్చి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ పేలుడుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు అందించినటువంటి వివరాల ప్రకారం అయితే ఈ బస్ స్టాప్ లో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి మరో 72 నెంబర్ బస్ స్టాప్ ప్రధానంగా ఇది కోటి వైపు వెళ్ళేటువంటి బస్ స్టాప్ లో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి దానం నాగేందర్ కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వారితో ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణి ప్రసాద్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడే బాంబు జరిగిన ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే చనిపోయినటువంటి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన స్థలానికి వచ్చి వాళ్ళు ఒక భరోసా కల్పించేటువంటి ఉద్దేశం అదేవిధంగా విచారణ దర్యాప్తుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకునేందుకు సంఘటన స్థలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీ దినేష్ రెడ్డి ఇక్కడికి ప్రస్తుతం వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలి రావడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నాయకులు అదేవిధంగా వచ్చినటువంటి నాయకులకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దీని తర్వాత ఇక్కడ జరిగినటువంటి సైకిల్ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి కథనం ప్రకారం ఈ బస్ స్టాప్ లో సైకిల్ కు అమర్చినటువంటి బాంబులు పేలడంతో ఒక్కసారిగా శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. అక్కడ సైకిల్ కూడా తునాతునకలై అక్కడొకట అలా దానికి సంబంధించినటువంటి అన్ని అక్కడక్కడ పడిపోయినాయి. అదేవిధంగా అక్కడికక్కడే దాదాపు నలుగురు ఐదుగురు చనిపోయి అక్కడ పడిపోయారని కూడా స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి అమ్మోనియా నైట్రేట్ వాడారా లేకపోతే పేలుడుకు సంబంధించినటువంటి మరేమైనటువంటి పదార్థాలు వాడారనేటువంటి అంశం పైన దర్యాప్తు బృందాలు చేస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడే
రక్తపు మడుగు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ రక్తపు మడుగులో కూడా ఇక్కడ నుంచి బాడీలను షిఫ్ట్ చేశారు, మృతదేహాలను షిఫ్ట్ చేయడం జరిగింది, మార్చురికి తరలించారు. ప్రస్తుతం అదే బస్ స్టాప్ లో మరో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓ వస్తువును కూడా తీసుకున్నారు. అదేవిధంగా మంత్రులు శైలజ, అదేవిధంగా మంత్రులు కొండ్రి మురళి కూడా వచ్చి సంఘటన స్థలం చోటు చేసుకున్నారు. దీనికి సంబంధించి అనుమానాస్పదమైన వస్తువుని పోలీసులు స్వాధీనం చేసుకుని తరలించడం జరిగింది. డాన్స్ స్క్వాడ్ కానీ అదేవిధంగా క్లూస్ బృందాలు కూడా చేరుకొని చేస్తున్నాయి. డీజీపీ దినేష్ రెడ్డి స్థానిక అధికారులను అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా బ్రీఫ్ చేసేందుకు ముఖ్యమంత్రి దగ్గరికి తరలి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం చేసేందుకు కావలసినటువంటి ఇక్కడ లభించేటువంటి ప్రతి చిన్న క్లూను కూడా దొరికేందుకు. అయితే ఒక అంశం ఏంటంటే ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నటువంటి క్లూస్ దొరికేందుకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. పోలీసులు దర్యాప్తు బృందాలు ఆ క్లూస్ సేకరించడం కోసము ఓ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు కూడా చొచ్చుకొని రావడంతో ఆ క్లూస్ సేకరించేందుకు దానికి సంబంధించిన పదార్థాలు సేకరించడం కొంత ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా రాజకీయ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా తరలి రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం పోలీసు దర్యాప్తు కొంత ఆటంకం కలిగినా కూడా ప్రస్తుతం మాత్రం ఈ పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక గంభీరమైనటువంటి వాతావరణం దిల్సుఖ్ నగర్ లో చోటు చేసుకుంది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఒక దుకాణం షాప్ సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పేలుడు జరిగినటువంటి తీరు, గతంలో జరిగినటువంటి పేలుళ్లను బేరీజు చేసుకున్నటువంటి విచారణ దర్యాప్తు అధికారులు మాత్రం